డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. 2025-26 సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో 2025-26 సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్లో కొన్ని రిఫార్మ్స్ అయితే జరుగుతున్నాయి, కొన్ని మార్పులు అయితే జరిగాయి. దానికి అనుగుణంగా మనకు అకాడమిక్ క్యాలెండర్ను తయారు చేశారు. ఒకసారి ఆ అకాడమిక్ క్యాలెండర్ను గమనిద్దాము. మనకు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిన విద్యార్థులకు మార్చిలో ఎగ్జామ్స్ పూర్తయిపోయాయి. మామూలుగా అయితే వాళ్లకు జూన్లో క్లాసెస్ స్టార్ట్ కావాలి, కానీ ఈ సంవత్సరం నుంచి ఏప్రిల్ 1 నుంచినే క్లాసెస్ స్టార్ట్ కాబోతున్నాయి. అదే మనకు ఫస్ట్ మార్పు చూడొచ్చు మనము. అకాడమిక్ క్యాలెండర్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 25-26 రీఓపెనింగ్ ఆఫ్ జూనియర్ కాలేజెస్ ఫర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఏప్రిల్ 1 మంగళవారం స్టార్ట్ అవుతాయి సెకండ్ ఇయర్ విద్యార్థులకు క్లాసెస్. సమ్మర్ వెకేషన్స్ ఏప్రిల్ 26వ తేదీ నుంచి ఏప్రిల్ 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఉంటాయి. అంటే మనకు క్లాసెస్ స్టార్ట్ అయిన 23 రోజుల తర్వాత 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు సెలవులు ఇస్తారు. రీఓపెనింగ్ ఆఫ్ జూనియర్ కాలేజెస్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. ఇక్కడ మనకు రీఓపెనింగ్ అప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు స్టార్ట్ అవుతాయి. జూన్ 2వ తేదీ నుంచి మండే నుంచి ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు కూడా జూన్ 2వ తేదీన కాలేజ్ స్టార్ట్ అవుతుంది. యూనిట్ 1 ఫస్ట్ యూనిట్ టెస్ట్ జూలై 17 నుంచి జూలై 19వ తేదీ వరకు నిర్వహించబడతాయి. యూనిట్ టెస్ట్ 2 ఆగస్టు 18 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు నిర్వహించబడతాయి. క్వార్టర్లీ ఎగ్జామినేషన్స్ సెప్టెంబర్ 15 నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు నిర్వహించబడతాయి. దసరా హాలిడేస్ గమనిస్తే మనకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు ఇచ్చారు. రీఓపెనింగ్ ఆఫ్టర్ దసరా హాలిడేస్ మనకు అక్టోబర్ 6వ తేదీన దసరా సెలవుల తర్వాత కాలేజ్ స్టార్ట్ అవుతుంది. 5వ తేదీ వరకు హాలిడేస్. యూనిట్ థర్డ్ యూనిట్ మనకు అక్టోబర్ 22 నుంచి అక్టోబర్ 24 వరకు నిర్వహించబడుతుంది. హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ నవంబర్ 17 నుంచి నవంబర్ 22వ తేదీ వరకు నిర్వహించబడతాయి. ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ 1 డిసెంబర్ 15 నుంచి డిసెంబర్ 20వ తేదీ వరకు నిర్వహించబడతాయి. సంక్రాంతి హాలిడేస్ మనకు జనవరి 10 నుంచి జనవరి 18వ తేదీ వరకు ఇస్తారు. మనకు సంక్రాంతి సెలవుల తర్వాత రీఓపెనింగ్ జనవరి 19 మండే. ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్స్ జనవరి 21 నుంచి జనవరి 28వ తేదీ వరకు ఉంటాయి. ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఫర్ సెకండ్ ఇయర్ ఫిబ్రవరి 26లో ఉంటాయి. థియరీ ఎగ్జామినేషన్స్ ఫర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫిబ్రవరి లాస్ట్ నుంచి మార్చి సెకండ్ వీక్ వరకు నిర్వహించబడతాయి. లాస్ట్ వర్కింగ్ డే ఫర్ ద అకాడమిక్ ఇయర్ మార్చి 18వ తేదీన ఉంటుంది లాస్ట్ వర్కింగ్ డే. మనకు ఆటోమేటిక్గా మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి సెకండ్ ఇయర్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇది మనకు అకాడమిక్ క్యాలెండరు. అదేవిధంగా మనకు ఒక్కొక్క నెలలో ఎన్ని వర్కింగ్ డేస్ అనేది కూడా మనకు ఇచ్చాడు. ఈచ్ మంత్లో మొత్తం మీద 235 వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి. సో ఇది మనకు అకాడమిక్ క్యాలెండరు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.